జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేశానికి కోటి సుంకరి రమేష్ పొన్నగంటి మల్లయ్య మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ రంగంలో, సాంకేతిక రంగంలో మన దేశానికి విదేశీ పెట్టుబడులు లాంటి అనేకమైన సంస్కరణలు తీసుకుని వచ్చి దేశ అభివృద్ధి, దేశ పురోగతిని చక్కదిద్దారు. 21 సంవత్సరం ఉండబడినటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించారు. భారతదేశం కోసం అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. చివరికి దేశం కోసమే ప్రాణాలు అర్పించారు. అలాంటి గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. వాళ్ళ తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. 2004 మరియు 2009లో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా పదవులు ముఖ్యం కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలని ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రిని దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. ఇలాంటి కుటుంబం కోసం, వారి ఆశయాలను, వారి ఆశయ సాధనల కోసం మనందరం కలిసికట్టుగా కాంగ్రెస్ యువ నాయకులు, సైనికులుగా పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలని కోరారు. ఇటు కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎల్లగందుల స్వరూప, శ్రీహరి, శ్రీపతి, నరేష్, దిద్ది రాము, మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు, సూర్య, కాంగ్రెస్ నాయకులు పర్లపల్లి నాగరాజు, ముద్దమల్ల రవి, పంజాల అనిల్, ఎండి సలీం పాషా, పిడుగు భాగ్యలక్ష్మి, కుదాడి తిరుపతి, మర్రి రామరెడ్డి, అశోకు, భాస్కరు, ప్రవీణు, తిరుపతి శ్రీనివాసు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం సెల్ ఫోన్లు వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే. మరి అలాగే యువతకు 18 సంవత్సరాలకే ఓటకు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు 21 సంవత్సరానికి ఓటాకు ఉంటే దాన్ని 3 సంవత్సరాలు కుదించి 18 సంవత్సరాలకు ఓటాకు రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారే. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇవాళ మనం వాడుతున్న ఈ సెల్ ఫోన్లు కూడా తన ముందస్తు ఆలోచన విధానంతోనే వాడుతానని చెప్పక తప్పదు. మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం. ఇలా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారు. త్యాగాల కుటుంబం, ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం.